ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఇండీ కూటమిలో ప్రకంపనలు మొదలయ్యాయా? ఎన్డీఏ అభ్యర్థికి సంఖ్యాబలం కన్నా 14 ఓట్లు ఎక్కువలా వచ్చాయి. ఇండీ కూటమి ఎంపీలు అమ్ముడుపోయారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎందుకు ఆరోపించారు? ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు విపక్ష ఇండియా కూటమిలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్డీఏ అభ్యర్థికి ఊహించిన దానికంటే 14 ఓట్లు అదనంగా లభించడంతో కూటమి ఐక్యతపై మరోసారి సందేహాలు మొదలయ్యాయి. ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా, ఇండియా కూటమి తరపున బరిలో నిలిచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే లభించాయి. వాస్తవానికి ఎన్డీఏకు ఉన్న సంఖ్యాబలం కంటే 14 ఓట్లు ఎక్కువగా పోలవటంతో విపక్షాల శిబిరంలో క్రాస్ ఓటింగ్ జరిగిందని స్పష్టమైంది. ఈ ఫలితాలు ఇండియా కూటమిలోని పార్టీల మధ్య తీవ్ర అపనమ్మకాన్ని సృష్టించాయి. సీక్రెట్ బ్యాలెట్ కావడంతో ఎవరికి ఓటేశారో బహిరంగంగా చెప్పలేని పరిస్థితి. క్రాస్ ఓటింగ్ గురించి తాను ప్రత్యేకంగా మాట్లాడబోనని, జరిగిందంతా దేశ ప్రజలు గమనించారని చెప్పుకొచ్చారు ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకున్నాయి. ఆర్జేడీ, జేఏఎం, శివసేన పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు కూడా క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. మనస్సాక్షితో ఓటు వేసిన ఇండియా కూటమి ఎంపీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. దీంతో కూటమిలో లుకలుకలు నిజమేనని తేలిపోయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం రాహుల్ గాంధీ వ్యూహాలకు, కూటమి ఐక్యతకు పెద్ద సవాలుగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజున ఎన్డీఏ అభ్యర్థికి అదనంగా ఓట్లు వచ్చాయనంటే దానికి వీళ్ళ గొప్పతనాన్ని చూసి, వీళ్ళంతా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి చూసి ఆకర్షితులై ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేశారు అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. ఈరోజు ఎన్డీఏలో ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేదా ఎన్డీఏ పెద్దలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతూ, అన్ని రకాల ఒత్తిళ్లు తీసుకుని వచ్చి ఈ క్రాస్ ఓటింగ్ జరగడానికి తోడ్పడినట్టుగా అనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు అమ్ముడుపోయారని మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక మహిళా ఎంపీ ఎన్డీఏ అభ్యర్థికి ఓటేశారని విమర్శించారు. విపక్ష ఎంపీలు ఒక్కొక్కరికి బీజేపీ 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని సంచలన ఆరోపణలు చేశారు అభిషేక్ బెనర్జీ. ఒక్కో ఎంపీపై 15 నుంచి 20 కోట్లు బీజేపీ ఖర్చు చేసిన విషయం తనకు తెలిసిందన్నారు అభిషేక్ బెనర్జీ. ప్రజాప్రతినిధులను బీజేపీ కొనగలదు కానీ ప్రజల మనసును దోచుకోలేదని ఆరోపించారు అభిషేక్ బెనర్జీ. See, the main nara these days is vote chor, gadi chor, and that is being proved across the country. We will prove it again and again and again in more and more dramatic ways. Thank you. और जो तथ्य सार्वजनिक हुए हैं, जो सवाल आप पूछ रहे हैं, अगर उसमें ज़रा सी भी सच्चाई है तो जो इंडिया ब्लॉक के घटक दल हैं उनको इसकी तय में बहुत बारीकी से जाना चाहिए. 15 ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. దీనిపైన వివాదం నెలకొంది. ఎంపీలకు ఓట్లేయడం రాదా? వారంతా కావాలని తమ ఓట్లను వృధా చేశారా అనే చర్చ జరుగుతోంది. కనీసం సొంత కూటమి నేతలే ఇండి బ్లాక్ అభ్యర్థికి మద్దతివ్వలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించింది బీజేపీ. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలో కూడా ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి అనుకున్న దానికంటే తక్కువ ఓట్లు రావడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్దవ్ శివసేన, డీఎంకే ఎంపీల్లో కొందరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మహారాష్ట్ర నుంచి 7 ఓట్లు ఎన్డీఏకి క్రాస్ అయినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి 4, ఉద్దవ్ సేన నుంచి 3 రాధాకృష్ణన్ కు ఓటేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన తమిళనాడు వాసి కావడంతో కొందరు డీఎంకే సభ్యులు కూడా ఆయనకు ఓటేసి ఉంటారని భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎన్డీ కూటమి డొల్లతనాన్ని బయటపెట్టింది. అధికార బీజేపీ ఎంపీలను మేనేజ్ చేసిందని చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే తమ ఎంపీలు సరైన వారైతే వేరే అభ్యర్థికి ఎందుకు ఓటేస్తారని రాహుల్ గాంధీ విశ్లేషించుకోవాలి. ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఎన్డీ కూటమిలోని లోటుపాట్లను గుర్తించి వాటిని వీలైనంత త్వరగా సవరించుకోవాలనే అభిప్రాయంతో విపక్ష పార్టీలు ముందుకెళ్లాలని నిర్ణయించాయి.
చల్లని 15 ఓట్లు సైతం ఇండియా కూటమివేనని సమాచారం. భారీ క్రాస్ ఓటింగ్ దృష్ట్యా ఈ అంశంపై ఖచ్చితంగా విచారణ జరగాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ డిమాండ్ చేశారు. దీని తీవ్రమైన విశ్వాస ఉల్లంఘనగానే పరిగణించాలని, ఇది విపక్షాల అంతర్గత ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తివారీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని ఇతర నేతలు సైతం ఈ విషయంపై విచారణ కోరుకుంటున్నారని సమాచారం. వేరే మాట, అవి లెక్కలు. దట్ ఈస్ ద మ్యాథమెటిక్స్ ఆఫ్ పాలిటిక్స్. బట్ నైతిక విలువలు ఏమిటి అనేది దీంట్లో బీఆర్ఎస్ ముఖ్య పాత్ర వహించింది. ఈ ద్రోహంలో, మోసంలో కనీసం రాష్ట్రానికి సంబంధించిన వారు, ఆ తెలుగువారు అనే ఇది గౌరవం కూడా ఉంచకుండా స్వార్థ రాజకీయాలు, కేవలం కాళేశ్వరం సిబిఐకి రెఫర్ అయిందనే భయ ఆందోళనతో ఈ విధంగా ద్రోహం చేయటం, రాష్ట్రానికి ద్రోహం చేయటం, ఒక వ్యక్తి ఆ ఉన్నతి స్థాయికి ఎదిగి అంత సేవలు తెలంగాణ కోసం ఆయన పోరాడిన వ్యక్తి అవన్నీ కూడా తొలగించేసి వాళ్ళు ఈ విధంగా మోసాలు చేయటం ఇట్స్ ఓకే. अंतरात्मा से फ्री एंड फेयर और सीक्रेसी में वोटिंग होता है, इसमें कोई दबाव काम नहीं करता है, टोटली सीक्रेट वोटिंग होता है. और अपोजिशन पार्टी के भी कई एमपीज ने आदरणीय सीपी राधाकृष्णन जी को जो वोट दिए हैं, इससे पता चलता है कि सारा एमपीज ने अंतरात्मा से वोट दे करके और हमारा जितना संख्या है एनडीए के, उस संख्या से भी कई ज़्यादा वोट दे करके आदरणीय सीपी राधाकृष्णन जी को जिताया है. मैं पूरे एमपीज को, पूरे एनडीए के एमपीज को और बाकी पार्टी के जितने एमपीज ने सीपी राधाकृष्णन जी को वोट दिए हैं, सबको मैं धन्यवाद देता हूँ. అయితే తమ సభ్యులెవరూ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు ఓటేయలేదని కాంగ్రెస్ మిత్రపక్షాలు కరాఖండిగా చెప్పాయి. దీనిపై ఇప్పటికే ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ పార్టీలు తమ ఎంపీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని ప్రకటనలు సైతం ఇచ్చాయి. ఇక కాంగ్రెస్ సైతం తమ ఓట్లు 100% కూటమి అభ్యర్థికే బలంగా పడ్డాయని చెబుతోంది. అయితే 2022 ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ పై పోటీ చేసిన విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు వచ్చే ఓట్లతో పోలిస్తే ఈసారి తమకు దాదాపు 14% ఎక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు ఇండీ కూటమి నేతలు.